హాయ్ అండి, ఈరోజు ప్లాంట్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫ్లేవర్స్. ఈరోజు మనం రోజ్ ప్లాంట్ని ఎలా హెల్దీగా పెంచాలి, ఏమి ఫెర్టిలైజర్ ఇస్తే ఫ్లవర్స్ వస్తాయి అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, నా రోజ్ ప్లాంట్కి ఫ్లవర్ వచ్చింది, ఇంకొక ఫ్లవర్ రావడానికి రెడీగా ఉంది, ఒక బర్డ్ ఉంది. ఎంత హెల్దీగా పెరుగుతుందో కదా. లీవ్స్ కూడా చాలా హెల్దీగా మంచి కలర్తో ఉన్నాయి చూడండి. ఇక్కడ చిగురు కూడా చాలా బాగా పెరుగుతుంది, మంచి కలర్లో ఉంది. నేను చాలా కేర్ తీసుకున్నానండి ఈ ప్లాంట్ని బ్రతికించాలని. ఎందుకంటే నేను నర్సరీ నుండి ఎన్ని ప్లాంట్స్ తెచ్చినా నాకు అస్సలు బ్రతికేవి కాదండి. నర్సరీ నుండి తెచ్చినప్పుడు ఏవైతే మొగ్గలు ఫ్లవర్స్ ఉండేవో అవే బ్రతికేవి. ఇంకా తర్వాత మళ్ళీ మొగ్గలు కానీ చిగురు కానీ వచ్చేది కాదు. మెల్లగా ప్లాంట్ ఎండిపోయి మొత్తానికి చనిపోయేది. అలా అవుతుందని కొన్ని డేస్ నేను రోజ్ ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం మానేశాను. మళ్ళీ తర్వాత సరే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని, కేర్ తీసుకుందామని ట్రై చేశాను. ఈసారి సక్సెస్ అయ్యాను. అందుకే ఈ వీడియోని చేస్తున్నాను. నాలాగా మీరెలో ఎవరైనా ఇలా ఫీల్ అవుతున్నారా? రోజ్ ప్లాంట్స్ బ్రతకట్లేదని, వాటిని కేర్ తీసుకోవడం కుదరట్లేదని ఫీల్ అవుతున్నారా? ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఏవైనా టిప్స్ కోసం, ఏవైనా కిచెన్ ఫ్లేవర్స్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను ఈ ప్లాంట్స్కి, ఇలా హెల్దీగా రావడానికి నేను ఏం వాడుతున్నానో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ చూడండి ఎంత హెల్దీగా, చిన్న మొక్కనే కానీ చాలా హెల్దీగా మంచి కలర్తో మొగ్గలు ఫ్లవర్ వచ్చాయి. అండ్ పక్కన నా మొక్కలు కూడా చూడండి ఎంత మంచి కలర్లో, ఎంత హెల్దీగా పెరుగుతూ ఉన్నాయో. అండ్ ఇక్కడ చూడండి ఈ ప్లాంట్కి లీవ్స్ మంచిగా ఎంత హెల్దీగా మంచి కలర్తో కొత్త కొత్త ఆకులతో చక్కగా పెరుగుతుందండి. కొత్త ఆకు కూడా చూడండి వస్తుంది. అండ్ నా గార్డెన్లో కరివేపాకు ప్లాంట్ కూడా ఉంది. ఇంకొక వీడియో అది కూడా చేస్తాను, దానిని ఎలా పెంచాలి అనేది. చాలా హెల్దీగా లీవ్స్ వస్తున్నాయి. ఈ రోజ్ ప్లాంట్కి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్లో ఎన్పికే అనే ఫెర్టిలైజర్ ఉంటుంది. ఇది నేను బయట కొనడం కాదు, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ వెజిటేబుల్ పీల్సేనండి. మనం యూజ్ చేసినప్పుడు ఆ పీల్స్ని పడేస్తాం కదా, వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కొన్ని డేస్ అలా పక్కన పెట్టాలి. డైలీ ఒకసారి దాన్ని తిప్పుతూ మూత పెట్టేసి పెట్టండి. అలాగే కొన్ని వాటర్ దానిలో యాడ్ చేస్తే ఆ వాటర్ని మనం ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ప్లాంట్స్కి యూజ్ చేయాలి. అండ్ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఒక 2-3 డేస్ స్టోర్ చేసి ప్లాంట్కి యూజ్ చేస్తే చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు ఫెర్టిలైజర్ని రెడీ చేసుకోవాలి. ఈ వాటర్లో, నార్మల్ వాటర్లో ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ బియ్యం కడిగిన నీళ్ళు కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా బటర్ మిల్క్ కూడా మనం యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. వీటిల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయని. ఈ నైట్రోజన్ అనేది లీవ్స్ చాలా హెల్దీగా గ్రీన్ కలర్లో పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ఫాస్ఫరస్ రూట్స్ స్ట్రాంగ్గా పెరగడానికి యూజ్ అవుతుంది. అండ్ కొత్త కొత్త బర్డ్స్ రావడానికి, బ్లూమింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పొటాషియం ఏ డిసీజ్ రాకుండా ప్లాంట్కి హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ subscribe to my channel. Thanks for watching, friends.